వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓజస్ గంభీర రకరకాల పేర్లు పెట్టుకున్న ఓజీ అంటేనే అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఓజీ సునామీ థియేటర్ని తాకింది. ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది, సినిమా పైన టాక్ ఎలా ఉంది, ఓవర్సీస్లో ఎలాంటి రియాక్షన్స్ వస్తుంది, వీటన్నిటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. ఓజీ ఆ ట్రైలర్ టెంపో అంతా కూడా ఒక రేంజ్కి తీసుకొచ్చారు. ఫైనల్గా థియేటర్లను తాకింది ఈ సునామీ అయినా ఎలా ఉంది సినిమా? సునామీ అంటే మామూలు సునామీ కాదు. టికెట్ల కోసం జరిగిన కొట్లాటలు, టికెట్ల కోసం జరిగిన ఏలం పాటలు, టికెట్ దక్కించుకున్న వాడు అసలు వాడు సూపర్ మ్యాన్ అయిపోయాడు. ఎవరికైతే టికెట్ వాళ్ళు థియేటర్ దగ్గర వాళ్ళు చేసిన హంగామా, రాత్రి పీవీఆర్లో చూడటం జరిగింది సినిమా. రాత్రి 11 o'clock ప్రీమియర్ షోకి వెళ్ళటం జరిగింది. ఆ థియేటర్ ముందు జరిగిన కోలాహలాన్ని చూస్తుంటే నిజంగా ఒక స్టార్కి ఇంత క్రేజ్ అనేటువంటిది, ఒక స్టార్ సినిమా రిలీజ్ అవుతుంటే ఇంతగా ఉర్రూతలుగిపోతారా ఫ్యాన్స్ అనేటువంటి ఇది కనిపించింది. ఇట్స్ వండర్ఫుల్. నిజంగా వాట్ యు కాల్ ఇట్, హబ్ అంటామా, లేకపోతే బజ్ అంటామా, క్రేజ్ అంటామా, వాట్ ఎవర్ యు కాల్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నా గానీ, డిప్యూటీ సీఎం గా ఉన్నా గానీ, ఆ పవర్ పంచ్, పవర్ బజ్ మాత్రం తగ్గలేదు. అది తగ్గలేదు. అది ఏమాత్రం తగ్గకపోగా అది రెట్టింపైన ఇది కనిపిస్తుంది, ఆ క్రేజ్ అనేటువంటిది. ఎలా ఉంది సినిమా? ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించినంత వరకు మొదటి నుంచి ఉన్నటువంటిది ఒక స్టైలిష్ ప్రజెంటేషన్ అయితే తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కనిపించింది. అది సినిమాలో త్రూ అవుట్ ఇట్ ఈస్ మెయింటైన్డ్. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది మొత్తంగా సినిమా? అదేంటంటే మొదటి నుంచి కూడాను సుజీత్ డైరెక్షన్ అనగానే వచ్చినటువంటి ఫస్ట్ టాక్, కథాకథనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ద ప్రజెంటేషన్ ఆఫ్ ద స్టార్. అతను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తను ఎన్నోసార్లు చెప్పుకున్నారు. తను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వీరాభిమాని తన హీరోని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటాడో, ఎలాంటి ఎలివేషన్స్తో తనని హైలైట్ చేయాలనుకుంటాడో ఆ హైలైట్స్ మాత్రం అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్. ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎవ్రీ షాట్, అంటే నెంబర్ ఆఫ్ ఎలివేషన్ షాట్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ ఈజ్ అన్ ఎలివేషన్ అన్నంత ఇదిగా అద్భుతంగా చేసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ని చూసేవాళ్ళకి, ముఖ్యంగా ఫ్యాన్స్కి ఎలా చూడాలనుకుంటున్నారో, ఫ్యాన్స్ మెచ్చే విధంగా మేకింగ్ అంతా జరిగిందా సినిమాలో ప్రజెంటేషన్? దట్ ఈస్ 100%. ఫ్యాన్స్, ఇట్ ఈస్ ఎ ఫీస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్. తన ఎంట్రన్స్ కానీ, తన అపీరెన్స్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీన్స్లో తన మూమెంట్స్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీలో అద్భుతంగా చేశాడు. ఎందుకంటే ఒక నిజంగా ఇది కూడా మామూలుగా ఊచకోతాయి అన్ని యాక్షన్ సినిమాల్లో ఉన్నట్టుగానే హీరో విలన్స్ని ఊచకోత కొయ్యటం అనేటువంటి మాఫియా అనగానే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఒక బాంబే లాంటి ఒక అండర్ వరల్డ్ని తన గ్రిప్లో తీసుకోవటం కోసం హీరో చేసేటువంటి ఫైట్స్, వీటిల్లో యాక్చువల్గా తన బిగినింగ్ నుంచి కూడాను సమురాయ్ అనేటువంటి ఒక వీటితోటి ఒక జపాన్ నేపథ్యంలో కథను అల్లుకోవడం, 1940s జరిగిన జపాన్ నేపథ్యం నుంచి స్టార్ట్ చేసి ఆ మార్షల్ ఆర్ట్స్లో తను విపరీతంగా ట్రైన్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తిగా దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇమేజ్. ఇప్పుడు హీరో క్యారెక్టర్ని ఇంత వైలెంట్గా, ఇంత వైబ్రెంట్గా చూపించడానికి ముందు అతను ఏంటి, మామూలుగా ఒక కామన్ మ్యాన్ ఇంతమందిని కోసేటువంటి విషయాలు మనకు మింగుడు పడవు. సాధారణంగా మనమే చాలా రివ్యూస్లో చెప్తున్నాం, ఒక మనిషి 100 మందిని తంతా అంటే ఎగిరిపోయి అవతల పడిపోవటం చాలా ఇదిగా సహజంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది అనేటువంటిది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అందుకు చేయదగినటువంటి ఇమేజ్, ఆ స్టార్ ఇమేజ్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైమ్ ద క్యారెక్టర్ అనేటువంటిది ప్రీవియస్లీ హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాడంటంతో, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కూడా ఉండటంతో అప్పుడు ఆ ఫైట్స్లో ఆ న్యాచురాలిటీ కానీ, ఆ పంచిలో ఎస్ హీ కెన్ డూ ఇట్ అనేటువంటి ఇది క్రెడిబిలిటీ ఏర్పడింది. అంటే సినిమాలో చాలా మంది, ఈవెన్ ప్రీ రిలీజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ కత్తి పట్టుకొని వచ్చారు. దాన్ని చూసిన తర్వాత ఖుషీలా ఉండొచ్చు, జానీలా ఉండొచ్చు, ఇట్లా రకరకాల ఇమాజినేషన్స్ ఎవరి కాళ్ళు చేశారు. సో ఎట్లా మొత్తం సినిమా పరంగా చూసినప్పుడు ఈ పాత కథలో, పాత సినిమాలు, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా జల్సాలో కత్తి సీన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మొత్తం కథలో ఇవన్నీ కూడా ఆ ఫ్రేమ్లో సెట్ అయినాయా? బ్రహ్మాండంగా సెట్ అయింది. కథ గొప్ప కథ అని నేను చెప్పను, కథలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఇప్పటికీ చెప్తున్నా, కథ గొప్ప కథ కాదు, దాన్ని ప్రజెంట్ చేసిన విధానంలో మాత్రం ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశాడు, అంతవరకు మనం చెప్పుకోవచ్చు. కథను చూస్తే చాలా కథలు గుర్తుకొస్తాయి. కథాపరంగా మనం విశ్లేషించుకుంటే చాలా కథలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు కొత్తగా కథలు పుట్టించి కొత్తగా చేయగలిగేది కూడా ఏం లేదు. ఈ గ్యాంగ్స్టర్ స్టోరీస్ అనగానే అంతే, ఒక విలన్ గ్యాంగి, హీరో గ్యాంగి, హీరోకి ఎలివేషను,
చివరిలో వీళ్ళని చేయటం, టేకింగ్ ద రెవెన్యూ. కానీ 10 ఏళ్ల తర్వాత వాడు వస్తున్నాడురా అంటే అన్నాడు కదా. 10 ఏళ్ల తర్వాత వస్తున్నాడనే వెయిటింగ్కి కావాల్సిన బిల్డప్ మాత్రం అద్భుతంగా ఉంది. అద్భుతంగా కథగా మనం చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ సినిమా పరంగా పర్ఫార్మెన్స్ వైజ్గా చూద్దాం మనం. ఇప్పుడు నేను ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి అంటున్నాను. సో ఈ మధ్య కాలంలో ఏ సర్టిఫికేట్ కామన్ అనే అభిప్రాయం ఉన్నా కానీ చాలా మల్టీప్లెక్స్లో ఏ సర్టిఫికెట్ లేని సినిమా ఈ మధ్య కాలంలో ఏదో పెద్ద స్టార్స్ సినిమాల్లో ఏ సర్టిఫికెట్ లేని సినిమా ఏదో చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇంతకుముందు ఏ సర్టిఫికెట్ అనేటువంటిది ఓన్లీ అబ్సినిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇచ్చేటువంటి వాళ్ళు. అశ్లీల దృశ్యాలు, అసభ్య దృశ్యాలు, ద్వందార్థాలు ఉన్నటువంటి సన్నివేశాలకు మాత్రమే ఏ సర్టిఫికెట్ అనేటువంటిది. కానీ ఈ రోజున ఏ సర్టిఫికెట్ ఇవ్వటాన్ని లేదా ఏ గ్రేడ్ సర్టిఫికెట్ లాగా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అన్ని సినిమాలు ఓవర్ వైలెన్స్ అనేటువంటిది అది ఇబ్బంది కదా సినిమాకి. మరి సర్టిఫికేట్ ఏ ఉందంటే పిల్లల్ని అలౌ చేయరు, అండర్ 18 ఏజ్ గ్రూప్ వాళ్ళని అలౌ చేయరు, చేయకూడదు కూడా. చేయకూడదు కూడా. అది మల్టీప్లెక్స్ లో స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. సింగిల్ థియేటర్స్ లో పెద్దగా పట్టించుకోవట్లేదు. అది పెద్ద అవరోధంగా మారే పరిస్థితి లేదు. ఇప్పుడు సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు అవి తీసుకొని పోయి థియేటర్ పోయి అంత పరిస్థితి అక్కడైతే లేదు. చూసి చూనట్టుగా వదిలేస్తున్నారు. అది ఊరక పెట్టినటువంటి ఇదే తప్ప ఏ సర్టిఫికెట్ అనేటువంటిది ఇవ్వటం మంచిది ఇలాంటి సినిమాలకి. వైలెన్స్ అనేటువంటిది పీక్ లెవెల్స్లో ఉంటుంది. ఆల్ స్టార్స్ ఫిలిమ్స్, ఒక్క ఈ సినిమానే కాదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చూస్తే నేను హీరోని కాదు, 2 హీరోలు ఉన్నారు అని చెప్పారు. సో ఆ 2 హీరోల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ సినిమాలో? 1 సుజిత్, 2 తమన్. ఎస్, సుజిత్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్స్పెక్ట్ చేశారో, తన ఫస్ట్ సినిమా రన్ కానీ తర్వాత సాహో కానీ చూసుకున్నట్లయితే అతను ఒక స్టైలిష్ ప్రజెంటర్. మోర్ దాన్ ఏ క్రియేటివ్ డైరెక్టర్, ఈజ్ ఎ స్టైలిష్ ప్రజెంటర్. క్రియేటివ్ డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ గోస్ విత్ ద కంటెంట్ వెయిట్. ఇక్కడ కంటెంట్ వెయిట్ లేదు ఈ సినిమాలో. కొన్ని సన్నివేశాలు కొన్ని సినిమాల్లో చాలా సంబంధించినటువంటి అన్ని కలిపి ఒక జనరల్ గ్యాంగ్స్టర్ స్టోరీ. సో క్రియేటివ్ దీనికంటే క్రియేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడుతున్నాం చూస్తే మాత్రం ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ప్రజెంటేషన్స్ ఇచ్చేడుతున్నాం. కొన్ని సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అంత చక్కని ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఏది ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సీన్ ఉంటుంది, అసలు మైండ్ బ్లోయింగ్. థియేటర్లో అలా క్లాప్స్ అనమాట, ఇంటర్వెల్ బ్లాక్ సీన్. అలాగే కొన్ని పోలీస్ స్టేషన్లో ఒక సీన్ కానీ ఇవన్నీ కూడాను ఆ ప్రజెంటేషన్ ఇతని దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యాన్స్ కానీ అటు పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? ఓన్లీ అబౌట్ హిజ్ స్టైలిష్ ప్రజెంటేషన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా తమన్ రోల్ అసలు తమన్ హ్యాస్ టేకెన్ ద ఫిలిం టు ద నెక్స్ట్ లెవెల్. వితౌట్ తమన్స్ మ్యూజిక్ అండ్ తమన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ తమన్స్ దిస్ థింగ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఫిలిం టు దట్ లెవెల్. అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అంత బాగా ఎలివేట్ చేశాడు. సో వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు అయితే. హీరో పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళ జాబ్ వాళ్ళు అద్భుతంగా చేశారు. అలాగే నవీన్ న్యూల్ ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ముఖ్యంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద 3/4 ఆఫ్ ద ఫిలిం, 60-50% ఆఫ్ ద ఫిలిం అనేటువంటిది ఫైట్ కంపోజర్స్. పీటర్ హెయిన్స్, ఇంకెవరో కొంతమంది ఇండియన్ ఫారిన్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళదే 50% ఆఫ్ ద ఫిలిం. వాళ్ళ కంపోజింగ్స్, వాళ్ళు చేసినటువంటి అద్భుతమైన ఫీట్స్, ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్ విషయంలో పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ట్రైనింగ్. ఆల్రెడీ ఈజ్ ఏ మార్షల్ ఆర్ట్స్లో ఇది కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాటిని చక్కగా ఉపయోగించుకోవడం జరిగింది. మెయిన్ క్రెడిట్ అట్రిబ్యూషన్లో మనకి పైకి కనిపిస్తుంది సుజిత్ తమనే, కానీ ఇంకా వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు ద ఫైట్ మాస్టర్స్. మిగతా ఆర్టిస్టులు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా నిజంగానే కాస్టింగ్ కూడా అలానే తీసుకున్నారు. తమిళ నుంచి, కన్నడ నుంచి, హిందీ నుంచి. వీళ్ళు మిగతా వాళ్ళది ఎలా ఉంది? ఇమ్రాన్ హష్మీ గురించి చాలా ఇమ్రాన్ హష్మీ ఈజ్ హ్యాండ్సమ్ విలన్. మామూలుగా విలన్ అనగానే చాలా ఏదో వికృతంగాను గంభీరంగా అదే ఇదిగా ఉంటారు. ఆ పార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అతని తమ్ముడు ఇమ్రాన్ హష్మీ తమ్ముడుగా యాక్ట్ చేసిన అతని పేరు నార్త్ ఇండియన్, అతను బాగా చేశాడు. ఇమ్రాన్ హష్మీ చాలా స్టైలిష్గా, చాలా హ్యాండ్సమ్ విలన్గా ఉన్నాడు. క్యారెక్టర్స్ అర్జున్ దాస్ క్యారెక్టర్ ఒకటి చాలా మంచి క్యారెక్టర్. అంటే ఇతని ప్రకాష్ రాజుకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులతో పాటు 3వ కొడుకుగా తను చూసుకున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఓజీ అనేటువంటి వాడు. ఓజీ ఒక అసలు మెయిన్ ఓపెనింగ్ ఇన్సిడెంట్లో ఓజీ ప్రకాష్ రాజ్కి సంబంధించిన, ప్రకాష్ రాజ్ అంటే సత్యాదాదా, ఆ సత్యాదాదాకు సంబంధించినటువంటి ఒక ఓడలో వస్తున్నటువంటి అతను కొన్ని సంవత్సరాల పాటు
సంపాదించుకున్న డబ్బు మొత్తాన్ని తీసుకొని గోల్డ్ రూపంలో తీసుకొని వస్తుంటే దాని మీద దొంగల బారిన పడితే దాన్ని కాపాడే దగ్గర చైల్డ్గా ఉన్నటువంటి టీనేజ్లో ఉన్నటువంటి హీరో దాన్ని కాపాడతాడు. అప్పుడు అతని లక్ష్యం తెలుసుకొని కొన్ని వందల మందికి తను ఇచ్చేయటం కోసం ఒక పోర్టు నిర్మాణం చేస్తున్నానంటే నీ లక్ష్యం వెనుక నేను ఉంటాను అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. ఆ విధంగా సత్యదాదా అంటే ప్రకాష్ రాజుకి తను ఒక వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం వాళ్ళిద్దరు మరి ఎట్లా యాక్ట్ చేసి ఉంటారు? బయట ఏమో నిప్పు ఉప్పు లాగా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితే ఎగిరి పడతా ఉన్నారు కదా ప్రకాష్ రాజ్ గారు. ఎలా ఉంది ఆ కాంబినేషన్ సీన్స్ కానీ? అంటే ఇవన్నీ అంతకు ముందే తీసారేమో, తీసినా సరే పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్, ఐడియాలజీ డిఫరెన్స్ ఉండటం వేరును ఇది ఉంటాం వేరు. కానీ ఇవన్నీ ఈ ఐడియాలజీ డిఫరెన్స్లు రాకముందు తీసేసినటువంటి సీన్స్ అనుకుంటా. ఐడియాలజీ డిఫరెన్స్లు వచ్చిన తర్వాత అంత బాగా యాక్ట్ చేయటం అనేటువంటిది రియల్లీ గొప్ప నటులని చెప్పుకోవాలి ఇద్దరిని. ఎందుకంటే పర్సనాలిటీ పొద్దున్న లేస్తే రాజకీయంగా చాలా తీవ్ర స్థాయిలో విభేదించుకున్నారు వాళ్ళిద్దరు, ప్రకాష్ రాజు తను పవన్ కళ్యాణ్ తోటి. పవన్ కళ్యాణ్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా జస్ట్ ఆస్కింగ్ అనుకుంటూ దాడి చేస్తున్నాడు ప్రకాష్ రాజు. అలాంటిది బట్ సినిమాలో కాంబినేషన్ అనేటువంటిది అప్పటికి లేదు. ఈ మంట తర్వాత వచ్చినప్పటికీ కూడాను అది ఎప్పుడు కూడా ఆర్టిస్టుల్లో ఇది ఉండదు కదా, సహజం. అది తెర మీద చూపించే పాత్రలు వేరు, వ్యక్తిగతమైన ఐడియాలజీ వేరు. కానీ ఇంకొకటి ఇప్పుడు యంగ్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు కనిపించారు ఆ సీన్ లో? చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ చెప్తుంది, అందరూ ఊహించింది. మొన్నటి వరకు సినిమా రిలీజ్ కాకముందర వరకు మాట్లాడింది ఏంటంటే అకీరా ఉంటాడు ఈ సినిమాలో. అకీరానేమో అని కాసేపు అలా నోరు వెళ్ళబెట్టుకొని చూసే అకీరా కాదులే అని ఆ హైట్ ఆ పర్సనాలిటీ ఉండేటువంటి కుర్రాడు కానీ బట్ హీఈస్ నాట్ అకీరా. అకీరా కాదు కరెక్ట్గా ఆ ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే కుర్రాడు. అది చైల్డ్ యాక్టర్ కూడా కాదు, టీనేజ్ బాయ్ క్యారెక్టర్. ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా కనబడలేదు. హరిహర వీరమల్లిలో ఏదో ఒక సీన్ లో కనిపిస్తున్నట్టు అనిపించింది అని చెప్పి అన్నారు, అక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. అకీరా మళ్ళీ నిరాశ. అకీరా అయితే ఆ ప్రెజెంటేషన్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్ గా ఉండుండేది. అక్కడ ఓన్లీ క్యారెక్టర్ వరకే ప్రెజెంటేషన్ చేసిన జరిగింది. అక్కడ కూడా బాగున్నాడు, చిన్న కొద్దిగా వెరీ షార్ట్ టైం. మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్కి వస్తే అందరూ బ్రహ్మాండంగా చేశారు. వెంకట్ హీరో వెంకట్ ఆ రోజుల్లోనే సినిమాలు చేసాడు తను. తంది ఒక వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ సత్యదేవ్, ప్రకాష్ రాజ్ కొడుకుల్లో ఒకతను సిన్సియర్ ఆఫీసరు, అతన్ని చంపేస్తారు అనమాట విలన్ గ్యాంగ్. అసలు అక్కడ నుంచి ద ఓజీ కమ్స్ బ్యాక్. తను ఒక 10 సంవత్సరాల పాటు అసలు ఇది బాంబేకి దీనికన్నిటికీ దూరంగా వెళ్ళిపోతే ఆడు మళ్ళీ వస్తున్నాడు అనేటువంటి బిల్డప్ ఉంది. దానికి రీజన్ ఏంటనేటువంటిది చాలా స్ట్రాంగ్ రీజనింగ్ ఇచ్చారు. స్ట్రాంగ్ రీజనింగ్ ఎందుకు అతను అర్జున్ దాస్ క్యారెక్టర్ కూడా తను ఇతన్ని అపార్థం చేసుకున్నాడా ఏం చేసుకున్నాడో ఇతని మీద పగ పెంచుకుంటాడు. ఒకవైపు గ్యాంగ్స్టర్స్, అవతల విలన్ గ్యాంగ్ ఒకటి, సొంత ఇంట్లోనే ప్రకాష్ రాజ్ మనవడే అతని మీద దాడికి ప్రయత్నిస్తుంటాడు. ఇట్లా ఏం జరిగింది ఆ ఫ్యామిలీలో, వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి తను ఎక్కడో ఒక అజ్ఞాతంలో బతుకుతూ ఉంటే అజ్ఞాతంలో తనతో హీరోయిన్ అజ్ఞాతవాసి కదా, అక్కడ అజ్ఞాతంలో బతుకుతుంటే అక్కడ ఒక డాక్టర్ పరిచయం కావటం, ఆ పరిచయం ప్రేమగా మారడం. ఆ ప్రేమ కథ ఏంటి? చాలా హృదయంగా ఉంది, పాటలు కూడా అద్భుతంగా. ఆ సువ్విసివి సాంగ్ ఒకటి పెద్ద హృదయమైనటువంటి లవ్ స్టోరీ ఏం కాదు, జస్ట్ షార్ట్ స్పాన్. ఇది షార్ట్ స్పాన్ లవ్ స్టోరీ అంతే. లవ్ స్టోరీ ఆ అమ్మాయితో చాలా పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్న టైంలో మళ్ళీ తను తిరిగి మళ్ళీ ఈ మాఫియా సామ్రాజ్యంలో అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి పాయింట్ ద రిమైనింగ్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం. ఓకే. సో ఓవరాల్గా ఇందులో కొన్ని మర్చిపోయా క్యామియో అపియరెన్స్లు ఉన్నాయి అన్నారు. జాకీ ష్రాఫ్, ఇంకా లాల్, వీళ్ళందరూ యాక్టర్స్ మధ్య మధ్యలో వచ్చారు. ఇట్లాంటి స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి, మళ్ళీ అందులో ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ వస్తూ ఉంటాయి అని చెప్పి అంటారు. ఏంటి అంత డెప్త్ ఉందా కథల్లో? పెద్ద క్యామియో అపియరెన్స్లు ఏం కావు అవి. మధ్య మధ్యలో మన జీవా ఒకడు, వాళ్ళు జరుగుతున్నటువంటి వాటి మీద వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అజయ్ ఘోష్, జీవా, ఆడ గుండు ఉంటాడు, గుండు పేరు ఏదో ఉంటాడు, ప్రతి సినిమాలో ఉంటాడు గుండు. వాళ్ళ మీద చిన్న చిన్న కామెంట్, వాటి మీద కామెంట్ చేసేటువంటి చిన్న చిన్న క్యామియో అపియరెన్స్, ప్రత్యేకంగా క్యామియో రిలీఫ్ అనేటువంటిది ఏం లేదు సినిమాలో. సో ఓవరాల్ గా ఎలా ఉంది మీ పర్సెప్షన్ లో? ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వీళ్ళు ఆశించినటువంటి రికార్డుల్ని రీచ్ అవుతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తుందని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే చెప్పారు. సో ఎట్లా అనిపించింది మీకు? రికార్డుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆల్రెడీ ఓపెనింగ్ కలెక్షన్స్ విపరీతంగా ఉన్నాయి. ఈ బజ్ అనేటువంటిది 3-4 days ఉంటుంది. దీంతోనే కలెక్షన్స్ అనేటువంటి రావటం, పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ రావటం అనేటువంటిది ఇట్ ఇస్ నో సర్ప్రైజ్. అయితే ఓవరాల్గా సినిమా
ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఎ ఫీస్ట్, నో బడీ ఫీల్స్ ఎనీ డిసప్పాయింటెడ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్. సో జనరల్ ఫ్యాన్స్ కూడాను, జనరల్ పబ్లిక్ కూడాను బాగానే ఉంటుంది, కానీ కథ పరంగా మాత్రం కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అట్ ద సేమ్ టైము నరేషన్ అనేటువంటిది, ద వే ద స్టోరీ ఈజ్ టెల్లింగ్లో కొంత కన్ఫ్యూజన్, నెంబర్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్లు చెప్పడం, నెంబర్ ఆఫ్ స్టోరీస్ డిఫరెంట్ ఆర్టిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్పడం అనేటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఆ కన్ఫ్యూజన్ అనేటువంటిది కొంత ఉన్నమాట వాస్తవం. బట్ ఇవన్నీ కూడాను ఓవరాల్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిల్మ్లో కొట్టుకుపోయే విషయాలే తప్ప కథాపరమైనటువంటి చిన్న చిన్న లోపాలు, కథని నరేట్ చేసిన విధానంలో ఉన్న చిన్న కన్ఫ్యూజన్ మాత్రం ఇట్ ఈస్ ఉన్నమాట వాస్తవం. ఓకే ఓకే. సో ఓవరాల్గా మాత్రం ఇట్ ఈస్ ఏ వెల్ ప్రజెంటెడ్ ఫిలిం. సో సుజిత్ చాలా విరామం తర్వాత, అంటే సాహో తర్వాత ఏ సినిమా చేయలే, మళ్ళీ దీనికోసం వెయిట్ చేస్తా కూర్చున్నాడు 3 ఏళ్ళు దాదాపు. సుజిత్కి ఇది ఒక ప్లస్ పాయింట్ మూవీ అవుతుందా? తన స్టైలిష్ ప్రజెంటర్ అనేటువంటి ఇది ఎలా అయితే ఉందో అది మాత్రం సేఫ్ గార్డ్ అయింది. ఓకే ఓకే. అది మాత్రం సేఫ్ గార్డ్ అయింది సినిమా విషయంలో. ఎందుకంటే తను కూడా నేను ఒక లెటర్ రాశాడు, తను హ్యాస్ గివెన్ ఏ ఓపెన్ థ్యాంకింగ్ లెటర్ టు ఆల్ ఫస్ట్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ మిస్డ్ హిజ్ ఫ్యామిలీ ఫర్ 3 years. ఓకే ఓకే. ఫ్యామిలీకి దూరంగా అంటే ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా ఏమైనా మనిషి 3 సంవత్సరాల పాటు అది గొప్ప క్రియేటివ్ వండర్ అయ్యే కావచ్చు, గొప్ప లేకపోతే ఇలాంటి ఒక ప్రజెంటేషన్ కావచ్చు. బట్ ఒక మనిషి 3 years పాటు ఒక తపస్సులాగా చేస్తే తప్ప ఇలాంటి సినిమాలు చేయటం అనేటువంటి సాధ్యపడదు. ఇంకా కొన్ని షార్ట్స్ చూస్తుంటే గూస్ బంప్ షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్ట్స్ కంపోజింగ్ కానీ వాటి కంటిన్యూటీ ఆఫ్ ఆ బ్రెయిన్లో ఆ ఇమోషనల్ కంటిన్యూటీని మెయింటైన్ చేయటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైరెక్టర్ అనేటువంటి వాడు 3 సంవత్సరాల పాటు తన ఫ్యామిలీని, తన లైఫ్ని మొత్తాన్ని అవేగా పెట్టి వర్క్ చేసినట్లే. అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్తూ తను ఒక ఓపెన్ లెటర్ పెట్టాడు. అది కూడా చాలా వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో. ప్రభు గారు, ఇప్పుడు సినిమా ఓవరాల్గా ఇంత సక్సెస్ఫుల్గా రావడము, తర్వాత 3 ఏళ్ల నిరీక్షణ, ఈ బరువు బాధ్యత అంతా మోసేది ఒకే ఒక వ్యక్తి, నిర్మాత. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అనగానే మొన్నటి వరకు పాపం ఏం రత్నం గారిని చూశారు, ఇప్పుడు దానయ్య గారు. ఏంటి ఆయన పాత్ర ఎలా వచ్చింది, ఈ సినిమాకి సంబంధించి ఆయన సపోర్ట్ ఎలా ఉంది, ఫైనల్గా ఆయన్ని సాటిస్ఫై చేసే దిశగా సినిమా వెళ్తుందా? అంటే నిర్మాత 3 సంవత్సరాల తపన, నిరీక్షణ, ఆవేదన, ఆవేశం, బరువు, బాధ్యత ఇవన్నీ కూడా మోయాల్సినటువంటి వ్యక్తి నిర్మాత. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దానయ్య ఇంతకంటే చాలా గతంలో చేసినటువంటి RRR కానీ ఈ సినిమాలన్నీ కూడా భారీ చిత్రాలే. దానయ్య చేసినటువంటి కూడాను భారీ చిత్రాలే. ఏ సినిమా చేసినా నిండు కొండలాగా తనకుండా ఉంటాడు, ఏం జరుగుతుందో కూడా పక్కడికి కూడా తెలియదు. అంత కామ్గా సెన్సేషనల్ ఫిల్మ్స్ చేసినటువంటి ప్రొడ్యూసరు చాలా రేరు. వెరీ హెవీ ఫిల్మ్స్ చేస్తారు, ఎక్కడ స్క్రీన్ మీద ఎక్కడ కనిపించడు తను, పబ్లిక్లో ఎక్కడ కనిపించడు తను. ఈ సినిమా కూడా అఫ్కోర్స్ 2.5 3 years జరిగిన తర్వాత సినిమాల మీద భారం అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. అనుకున్న బడ్జెట్లు ఓవర్ బడ్జెట్లు అయిపోతాయి. వడ్డీలు తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు తన్నుకొస్తాయి. దాదాపు ఇది లెక్క ప్రకారం దానికి దాదాపు 60 కోట్లు వడ్డీల రూపంలో కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భారం అంతా కూడాను తెర మీద తన ఏం పడ్డాడు అనేటువంటిది పక్కన పెట్టేస్తే తెర మీద ఒక మీనింగ్ఫుల్గా ఒక ఇదిగా కనిపించిందా లేదా, తను ఒక వండర్ఫుల్ మేకర్ అనేటువంటి విషయంలో, అన్కాంప్రమైజ్డ్ మేకర్ అనే విషయంలో మాత్రం మన లేటెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. మేకింగ్ వాల్యూస్ అనేటువంటి సింప్లీ సూపర్గా ఉన్నాయి. సో దట్ షోస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్. కానీ కలెక్షన్స్ పరిస్థితి ఏంటి మరి? Day 1 ఓవర్సీస్లో రికార్డులు అంటున్నారు. ఓవరాల్గా పాన్ ఇండియా మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే హడావుడైతే ఉంది కదా, ఎలా ఉండొచ్చు అసలు? దాని పల్స్ ఏ విధంగా ఉంది? రావచ్చు, ఎందుకంటే పాన్ ఇండియా ఫిలిము ఆల్ లాంగ్వేజ్లో వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కేవలం ఒక ఆర్టిస్ట్గా ఎప్పటిదాకా తెలుగులో మాత్రమే ఉన్నాడు. 300 క్లబ్లో చేరటం కానీ ఈ 100 క్లబ్స్లోకి ఇంకా పూర్తి స్థాయిలో చేరినటువంటి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఓపెనింగ్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ డే ఓపెనింగ్ ఓవర్సీస్లో దాదాపు $3 million చేసింది అనేటువంటిది. దాదాపు ఒక 26 కోట్ల దాకా, 26 కోట్లు ఫస్ట్ డే ఓపెనింగ్స్లోనే ఓవర్సీస్లో మాత్రమే వచ్చినాయి అనేటువంటిది. ఇక ఇండియా వైజ్గా, రీజనల్ వైజ్గా 2 రాష్ట్రాలు మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రిపోర్ట్స్, ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు, వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ప్రొడ్యూసర్ కెన్ ఫీల్ హ్యాపీ, కానీ సాటిస్ఫాక్టరీ రిజల్ట్ని తను ఎంజాయ్ చేయగలడు అనేటువంటిది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఆశాభావం. హ్యాపీగా దసరా పండుగ చేసుకో. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఓజీ సినిమా థియేటర్లను తాకింది. సునామీని మించి కలెక్షన్స్ విషయంలో రికార్డులు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అలానే సినిమా విషయంలో కూడా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఫ్యాన్స్కి పండగ సూచించేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ దసరా పండగకి ఓజీతో చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా
అభిమానులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ కూడా ఆనందపరిచేటువంటి సినిమా అవుతుంది ఇది అని చెప్పని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్.